కి స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు రూరల్ డైకస్ రోడ్డు హెచ్ఆర్ కళ్యాణ మండపం ప్రక్కన గల బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టకు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు యనమలూరి వసంతరావు శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగుడిలో మహిళలు ప్రత్యేక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారన్నారు. పురాతన ప్రసిద్ధి చెందిన పుట్ట ఆలయానికి ప్రత్యేకత ఉందన్నారు. మహిళలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు చక్రాల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
రెగ్యులర్గా వచ్చేవాళ్ళు గురికోండి. అదే రెండు మాటలు చెప్పాము సార్. చెప్తే అది ఏమున్నారు మాటలే కదా. చిత్తూరు రూరపల్లిలోని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టయందు గత 5 సంవత్సరాల నుంచి శ్రీ వేదగాయత్రి బ్రాహ్మణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని అట్టహాసంగా ప్రారంభించాను. ఆ సంస్థకి నేను చైర్మన్గా ఉండి ఎన్నో దేవాలయాల్లో ఈ భక్తుల సహకారంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే సదుద్దేశంతో ట్రస్ట్ యొక్క బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము ఈ గుడికి ఎన్నో విధాల భక్తులు సహకరించి అన్ని కార్యక్రమాలకు కూడా తన వంతు సహాయం చేస్తూ వచ్చారు. అలాగే ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణానికి పెయింట్లకు కానీ ముగ్గులకు కానీ సహకరించినటువంటి రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆలయం తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈరోజు ఇటువంటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే కేవలం ఈ పిల్లల సహకారంతో ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నాము. అలాగే ఆ దేవుని సంకల్పం కూడా అలాగే మాకు ఎల్లవేళ జరుగుతూ ఉంది. వాస్తవంగా అయితే ఇది సజీవ పుట్ట. ఇది గత 20 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల నుంచి ఈ కావేరీ నగరు మరియు ఈ దైకేశ్వర ప్రజలందరికీ కూడా స్వామివారు కృపా కటాక్షాలు ఇస్తూ ఎంతోమందికి ఇక్కడ వచ్చిన వారికి సంతానము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట మాకు తెలిసిన వరకు చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు ఎన్నో అనుకున్నవి నెరవేరుతాయి, చాలా మందికి నెరవేరుతాయని మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మేము శ్రీవారి సేవకులుగా వచ్చి ఇక్కడ పుట్ట పరిధిలో ప్రాంగణం అంతా అలంకరించి ఆ దేవుని కృపకు పాత్రలు అవుతున్నాము. ఇక్కడ మాకు వచ్చినందుకు, ఇక్కడ సేవ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ దైవుని కృప మాకు ఎప్పటికీ ఉంటుందని, నదులు అందరికీ కూడా అలాగే ఉండాలని నగర్లో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చి ఇక్కడ దేవుడి సన్నిధిలో సేవ చేసుకుంటూ ప్రతిఫలాన్ని పొందాము. దేవుడు కోరికడల్లా నెరవేరుస్తున్నాడు. మేము ఇక్కడే 9 వారాలు అలాగా